నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కసారిగా జంట జలాశయాలంతా కూడా నిండు కుండలా మారినటువంటి పరిస్థితి. ఇటు హుస్సేన్ సాగర్, అటు ఉస్మాన్ సాగర్, హిమత్ సాగర్ అన్నీ కూడా నిండు కుండలా మారాయి గత 1 వీక్ గా పడుతున్నటువంటి వర్షాలకు. ఇక ఈ నేపథ్యంలోనే ఇక గేట్లు తెరచడం జరిగింది. అటు జంట జలాశయాలు, ఇటు హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమత్ సాగర్ల గేట్ల ఓపెనింగ్ తో వరద అంతా కూడా కిందికి ఫ్లో అవుతుంది. ఇక నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా ఒక్కసారిగా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి చూద్దాం. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. గత వర్షాకాలంలో ముసరంబాగ్, చాదర్ఘాట్ వంతెనలపై నుంచి వర్షపు నీరు పారింది. దీనికి తోడు మూసీ పక్కన ఉన్న కాలనీలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి సీన్ రిపీట్ కాకుండా ఉండేందుకు జిహెచ్ఎంసీ అధికారులు ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజల్ని అలర్ట్గా ఉండాలంటూ మైక్స్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఒక్కసారి జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నటువంటి అనౌన్స్మెంట్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గేట్ ఇస్తారంట వీళ్ళు ఎక్కువైంది కదా అది అలవాటు ఉంది. పిల్లలు పంపించకూడదు మూసీ దగ్గర ఇట్లా పిల్లల దగ్గర మీ చుట్టాలు తింటే వాళ్ళని పంపించేవారు. ఒక్కరు పోయి ఒకరు చూసి పోతే మంచిగా ఉంది. పానీపూర ఇళ్ళలో నీళ్ళు వస్తాయన్న పిల్లలని గిల్లనే ఓళ్ళు లేనియకూరి ఎవరైనా ఉంటే పిల్లల దగ్గర పంపించి. ఒక్కసారిగా తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ వీడియో మనం చూస్తా ఉన్నాం. మైక్ ద్వారా ఎప్పటికప్పుడు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని, కాలనీ వాసుల్ని ఇక జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణమైన వరద ఉధృతి పెరగొచ్చు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ అలర్ట్ గా ఉండాలి. గతంలో మనం చూసాం ముసరంబాగ్ ఇతరితర ఆ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ ఫ్లో వెళ్ళింది. అప్పుడు అనేక మంది ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ ఇళ్లలోకి, కాలనీలోకి వరద నీళ్లు చేరినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి రావద్దు. ఈ నేపథ్యంలో మీరంతా అలర్ట్గా ఉండాలి. ఇప్పటికే జంట జలాశయాలు అటు హుస్సేన్ సాగర్, హిమత్ సాగర్ ఇక గేట్లు ఓపెన్ చేశారు. వరద కిందికి డౌన్స్కి వస్తున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇదే అంశం గురించి మా ప్రతినిధి సాగర్తో మాట్లాడదాం. సాగర్ ప్రస్తుతం హిమత్ సాగర్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు మనతో మాట్లాడడానికి. సాగర్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అసలు ఎన్ని గేట్లు ఓపెన్ చేశారు? వరద ఉధృతి ఎప్పుడు పెరిగేటువంటి అవకాశం ఉంది? గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు అటు హిమత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 జలాశయాలు పూర్తిగా నిండు కుండలాగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు, స్థానిక కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఈ 2 హిమత్ సాగర్ సంబంధించినటువంటి జలాశయాలను ఇప్పటికే సందర్శించారు. గతంలో దీనికి సంబంధించినటువంటి మూసీ నదిలోకి నీటిని వదిలే పక్షంలో స్థానిక ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. తాజాగా మనం చూస్తున్నాం, ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితమే హిమత్ సాగర్కి సంబంధించినటువంటి ఒక గేటును ఓపెన్ చేశారు అధికారులు. ఓపెన్ చేసిన అనంతరం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ వరద హిమత్ సాగర్ని పూర్తిగా నిండు కుండలాగా మార్చేసింది. దీంతో అధికారులు ఒక గేట్ను మొత్తం హిమత్ సాగర్కు మనం ఒకసారి చూసుకున్నట్లయితే హిమత్ సాగర్ సంబంధించినటువంటి మొత్తం 17 గేట్లు ఉంటాయి. 17 గేట్లలో 5వ నెంబర్ గేట్ను, ఒక గేట్ను ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అధికారులు ఓపెన్ చేశారు. దిగువకు నీరు విడుదలైన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇంతో పాటుగా మనం ఒకసారి హిమత్ సాగర్కి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తే దీని యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం అనేది 1763.50 అడుగుల నీటి మట్టం పూర్తిగా ఉంటే, ప్రస్తుత నీటి మట్టం దానికి చేరువలో 1761.10కి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అందుకే రిజర్వాయర్కి సంబంధించినటువంటి కూడా పూర్తి సామర్థ్యం, నీటి సామర్థ్యం వచ్చేసి 2.970 టీఎంసీలు ఉంటే ప్రస్తుత సామర్థ్యం 2.455 టీఎంసీలు ఉంది. సో పూర్తిగా నీటి మట్టం అనేది పూర్తిగా నిండు కుండలాగా మారిన నేపథ్యంలో అధికారులు దీనికి సంబంధించినటువంటి ఒక గేటును ఓపెన్ చేశారు, దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే దీంతో పాటుగా మనం ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి కూడా 2 గేట్లను అధికారులు కొద్దిసేపటి క్రితమే ఓపెన్ చేశారు. దీంతో మూసీ నదికి భారీగా వరద నీరు చేరే అవకాశం ఉంది. సో దీని నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతాలైనటువంటి చాదర్ఘాట్, ముసరాంబాగ్ సంబంధించినటువంటి మరికొన్ని ప్రాంతాలను, మూసీ పరివాహక ప్రాంతాలను ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటుగా డిఆర్ఎఫ్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి
సిబ్బంది కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తం చేశారు. మనం చెప్పుకోవచ్చు గతంలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో చాదర్ఘట్ ముసార్బాగ్ సంబంధించినటువంటి బ్రిడ్జిల పైనుంచి వరద ప్రవాహం ఎక్కువగా వెళ్ళిన నేపథ్యంలో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటారు. భారీగా వరదలు సంబంధించినటువంటి కాలనీలను బస్తీలను నీట ముంచాయి. సో ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానిక రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే జలమండలి అధికారులు కూడా ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశారు. జిహెచ్ఎంసీతో పాటుగా అటు పోలీస్ శాఖతో పాటుగా స్థానిక మున్సిపల్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ముందస్తుగానే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే భారీ వరదలు గతంలో ముంచెత్తిన పరిస్థితిని నేపథ్యంలో ముందస్తుగా చర్యలు చేపట్టారు, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను, అక్కడ ఉన్నటువంటి బస్తీలలో ఉన్నటువంటి వారిని సేఫ్ ప్లేస్లకు వెళ్ళాలంటూ ఇప్పటికే సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే జంట జలాలకు సంబంధించినటువంటి హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి ఒక గేట్ని ఇప్పటికే ఓపెన్ చేశారు. ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి 2 గేట్లను ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఓపెన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ 2 ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ సంబంధించిన 2 జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేయడంతో వరద నీరు పూర్తిగా మూసీ నదిలోకి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం దృశ్యాల్లో చూడవచ్చు. ఇప్పటికే స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఈ సుందర దృశ్యాన్ని చూడడానికి వచ్చారు. దీంతో పాటుగా ఈ రెండు జలాశయాలకు సంబంధించినటువంటి వరద ఉధృతి మరీ అధికమైతే మరిన్ని గేట్లు కూడా ఓపెన్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎస్ సాగర్, దాంతో పాటు ఏదైతే ఈ జంట జలాశయాల గేట్ల ఓపెనింగ్తో వరద ఉధృతి అంతా కూడా కిందికి వెళుతుంది. మీరు అన్నట్టుగా ఇదంతా మూసీలో కలుస్తుంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీ వాసులు గతంలో అనేక మార్లు వాళ్ళ నివాసాల్లోకి వరద ఉధృతిగా వెళ్ళి వాళ్ళ ఇళ్లలో చేరినటువంటి పరిస్థితి, వాళ్ళ తినుబండారాలు ఇక పప్పులు ఉప్పులు సైతం నీట మునిగినటువంటి సంఘటనలు ఎన్నోసార్లు చూసాం. అయినప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయనటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఇప్పుడేమైనా అధికారుల అలర్ట్తో అధికారులు ఇప్పటికే మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్కి ఏమైనా బస్తీవాసులు కొంత రెస్పాన్స్ అవుతున్నారా? ఖాళీ చేసే అవకాశం కనిపిస్తుందా? ఎస్, మనకి ఇప్పటికే ఈ 2 జలాశయాలకు సంబంధించిన గేట్లు ఓపెన్ చేయడంతో గతంలో మాదిరిగానే భారీ వరదలు, అంటే గతంలో ఎక్కువ గేట్లు ఓపెన్ చేసిన సందర్భంలో భారీగా వరద నీరు మూసీ పరివాహక ప్రాంతాలైనటువంటి కొన్ని ప్రాంతాలను చాదర్ఘడ్తో పాటు ముసరబాంగ్తో పాటు మరికొన్ని ప్రాంతాలను పూర్తిగా వరద నీరు ముంచెత్తింది. కొన్ని బస్తీలలో ఉన్నటువంటి కాలనీలు, మూసీకి ఆనుకొని ఉన్న కొన్ని కాలనీలు బస్తీలలో కూడా పూర్తిగా వరద నీరు చేయడంతో వారి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేయడంతో అతలాకుతలమైన పరిస్థితి మనం చూడొచ్చు. గతంలో ఈ విధంగా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ముందస్తు చర్యలు చేపట్టారు. అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుగానే జలమండలి అధికారులు అటు కలెక్టర్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటుగా డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో అంటే వారికి సూచించే హెచ్చరికలు జారీ చేసి వారికి సూచించి అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు కూడా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో భారీగా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో గతంలో వరద ప్రభావంతో వారి ఇళ్లలో భారీ వర్షపు నీరు వరద నీరు చేరడంతో వారు అనేక రకంగా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు జిహెచ్ఎంసీతో పాటుగా అధికారులంతా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా వారికి సూచించడం జరిగింది అధికారులు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అక్కడి నుంచి వరద నీరు భారీగా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి వారిని సహాయక పునరావాస కేంద్రాలకు కానీ లేదా ఇతర ప్రాంతాలకు వారిని తరలించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సాగర్. ఇది మా ప్రతినిధి. ఇక సాగర్ అటు జంట జలాశయాల నుంచి అప్డేట్స్ అందిస్తున్నారు. వరుసగా ఇక నిండు కుండల జంట జలాశయాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇటు హుస్సేన్ సాగర్, అటు హిమాయత్ సాగర్, ఇక ఉస్మాన్ సాగర్, ఈ 3 సాగర్లు కూడా మొత్తం జంటగా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి, నిండు కుండలా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించి ఒక్కొక్క గేట్లు ఓపెన్ చేయడంతో ఆ యొక్క ఎగువ నీరంతా దిగువకు మూసీ పరివాహక ప్రాంతంలోకి మూసీలో కలుస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఈ యొక్క 3 సాగర్ల నీళ్లతో ఒక్కసారిగా మూసీ అంతా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చాదర్ఘట్టు ఏదైతే ముసరంబాగ్కు సంబంధించిన బ్రిడ్జ్ అంతా కూడా
గతంలో మనం చూసాం అనేక మార్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక బ్రిడ్జ్ పైనుంచి వాటర్ ఫ్లో వెళ్ళినటువంటి సందర్భాలు, ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి చాదర్గట్టు, అదేవిధంగా ఏదైతే ముసరంబాగు ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీ వాసులలో ఆ యొక్క కొంత ఆందోళన మనం చూసాం. గతంలో వారి నివాసాల్లోకి వాళ్ళ కాలనీలోకి ఇక వరద నీళ్లు చేరుకొని అక్కడ వాళ్ళకు కనీసం నిలువ నీడలేని పరిస్థితి, తినడానికి తిండికే తిండి లేనటువంటి పరిస్థితి. ఇక గతంలో ఏవైతే మనం చూసాం నిత్యావసర సరుకులు, పప్పులు, ఉప్పులు కూడా పూర్తి స్థాయిలో తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇదే మళ్ళీ ప్రభుత్వం ఇదే సీన్ రిపీట్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం గతాన్ని గుర్తు చేస్తూ ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, గేట్స్ ఓపెన్ అయ్యాయి, వరద ఉధృతి పెరుగుతుంది, ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సామాన్యులంతా ఒక్కసారిగా మీరు పునరావాస ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు అలర్ట్గా ఉండాలి. ఏ క్షణమైనా మరి మూసీ నది యొక్క ప్రవాహం అనేది పెరిగే అవకాశం ఉంటుందంటూ ఇక అధికారులు మైక్లో ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. సో మరి ఓవరాల్గా మరి దీనికి ఇప్పటికే ప్రజల నుంచి కొంత రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. గతాన్ని గుర్తు చేసుకొని ఈసారి ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకోకుండా, ఎటువంటి నష్టాన్ని వాళ్ళు మీల్చుకోకుండా కొంత ముందస్తుగానే ఇటు అధికారులు, ఇక జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది, డిఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. జంట జలాశయాలు నిండా కుండలా మారినటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం చేయబోతున్నారు. ఇక సామాన్యులు మరి బస్తీని కాల్ చేసి వెళ్తారా, లేక అధికారుల మాట వింటారా వినరా, గతాన్ని మరోసారి మళ్ళీ తెర మీద చూడబోతున్నావా, ఏం జరగబోతుందో చూద్దాం. నీళ్ళు వస్తాయి అన్న, పిల్లలని ఓన్ లేనియకూరి ఎక్కడ ఉంటే పిల్లలు ఎక్కడ పంపింది. నీళ్ళు ఇచ్చి ఆడాలి, గేట్ ఇచ్చి ఒక గేటు ఎప్పుడు గేట్ ఇస్తారో తెలియదు. 2 రోజుల దాకా గేట్లు ఇస్తారంట. నీళ్ళు ఎక్కువైనా జర అలవాటు పిల్లలు పంపించకూరి మూసి ఇట్లా పిల్లలు ఎక్కడ మీ